హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే నేను గోధుమ పిండితో పూర్ణాలు ఎలా చేయాలో చూపిస్తాను. అందుకోసం నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో కొద్దిగా బాంబే రవ్వ వేసాను. ఎందుకంటే గోధుమ పిండి కొంచెం స్టిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రవ్వ యాడ్ చేయడం వల్ల బాగా వస్తున్నాయి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. రవ్వ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని అందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పిండిని బాగా కలుపుకోవాలి. పిండిలో కొంచెం ఉండలు ఉండకుండా బాగా నీట్గా కలిపి పెట్టుకోవాలి. నేనైతే బ్లెండర్ యూస్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను పిండిని. మనకైతే దోశ పిండిలాగా ఉండాలి ఈ పిండి. నెక్స్ట్ నేను పూర్ణంని అయితే బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఫస్టే బాల్స్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను బాల్స్ అయితే అలా చేసి పక్కన పెట్టేశాను. బాల్స్ చేసేలోపు అయితే నేను ఆయిల్ హీట్ చేశాను. చూడండి, ఆయిల్ పొగలు వచ్చేస్తుంది, బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ పిండిలో అయితే నేను మనం పూర్ణం బాల్స్ని పిండిలో డిప్ చేసి నేను ఆయిల్లో వేసాను. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాకనైతే మనం సర్వ్ చేసుకోవాలి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి కదండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి.